1:15 విజయవాడ రావాల్సి ఉండగా అనుకున్న సమయం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా విజయవాడ చేరుకోవడం జరిగింది. కేసీఆర్ హెలికాప్టర్ నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ల్యాండ్ కావడం జరిగింది. ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అలాగే రావెల కిషోర్ బాబు, మంత్రి కామినేని శ్రీనివాసులు కేసీఆర్ని సాదరంగా ఆహ్వానించి చంద్రబాబు నివాసంలోకి తీసుకెళ్లడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నివాసంలోకి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని సాదర ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును ఏదైతే ఆయుధ చండీ యాగం అనేది నిర్వహిస్తున్నారో దీనికి రావాల్సిందిగా సాదర ఆహ్వానం పలకడం జరిగింది. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లుగా మనకి సమాచారం అందింది. దీంతోపాటు కేసీఆర్కు విజయవాడ వచ్చినందున ఆయన నివాసంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఇప్పుడు విందు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ రాక సందర్భంగా ప్రత్యేకంగా 15 రకాల వంటకాలు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఏదైతే ఆంధ్రాకి ప్రత్యేకించిన వంటకాలు ఉన్నాయో ప్రసిద్ధిగాంచినవి, వీటిని ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్ర మిఠాయి, అలాగే కాకినాడ కాజాతో పాటు గోంగూర పచ్చడి, ఉలవచారు, పచ్చి వెన్నపూస, నాటుకోడి పులుసు, ఇలా దాదాపు 15 రకాల వంటకాలను కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేసిన తర్వాత కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య వివిధ పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి సంబంధించి స్నేహపూర్వక వాతావరణంలో వీటిని ఎలా చర్చించుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఏదైనా సరే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా నడిపేందుకు ఎలాంటి నియమాలు పాటించాలి తదితర అంశాల మీద ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ నేరుగా చంద్రబాబు నివాసం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. జనాని ఓవర్ టు స్టూడియో. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చేపట్టనున్న ఆయుధ చండీ మహాయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. యాగానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అనంతరం చంద్రబాబుతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. ఇందుకోసం 15 రకాల ఆంధ్ర వంటకాలతో భోజనం ఏర్పాట్లు చేశారు. అప్పట్లో మీరు ఇలా చేసినది ఒక్కొక్కరు
అప్పట్లో మీరు ఇలా చేసిన మీడియా ఎక్స్పోజ్ ఆల్మోస్ట్ ఒక విలేజ్ కన్స్ట్రక్ట్ చేస్తారు 4,000 మంది బ్రాహ్మిన్స్ 4,000 బ్రాహ్మిన్స్. తాను చేపట్టిన ఆయుత చండీ యాగానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద హెలికాప్టర్ దిగారు. ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, రావెల కిషోర్ బాబు కేసీఆర్కు సాదర స్వాగతం పలికారు. కేసీఆర్తో పాటు మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ వచ్చారు. అనంతరం చంద్రబాబును కలిసి చండీ యాగానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా కేసీఆర్ కోసం దాదాపు 15 రకాల ఆంధ్రా వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు. గోంగూర, ఉలవచారు, నాటుకోడి వంటి వంటకాలను విందు కోసం తయారు చేయించారు. నరేంద్ర